సో 1990లో అంటే 1990లో ఒక లీటర్ పెట్రోల్ రూ. 9 ఉండేది. సో మరి ఇక్కడ ఈ 20, 30 సంవత్సరాలు అయ్యేటప్పటికి చూడండి ఏ విధంగా మనకి అన్ని పెరిగినాయో. ప్రతీదీ కంపేర్ చేసి చూసుకుంటే ప్రతి 20 ఏళ్ళకి ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతా ఉంటది. కాబట్టి పెరుగుతున్న ఇన్‌ఫ్లేషన్ గురించి దాన్ని మనం రీచ్ అవ్వాలంటే దాన్ని మనం అదుపు చేయలేం. ఎందుకంటే సో సప్లై, డిమాండ్ అనే దాని మీద ఆధారపడి ఉంటదనమాట. సో మనం దాన్ని మీట్ అవ్వడం కోసం దేర్ ఈస్ నో ఆల్టర్‌నేట్ వే. సో మనం రీచ్ అవ్వాలంటే మన ఇన్‌కమ్‌ని పెంచుకోవాలి. అసలు ఇన్‌కమ్ ఎలా జనరేట్ అవుతుంది? అసలు మనిషికి డబ్బనేది ఎలా జనరేట్ అవుతుంది? సో చేస్తే బిజినెస్ చేయాలి, లేదా జాబ్ చేయాలి, లేదా ప్రొఫెషన్స్ అవ్వాలి. సో జాబ్ మీన్స్ జాయినింగ్ అదర్ పీపుల్ బిజినెస్. ఎక్కడో అక్కడ మనం ఎవరో ఒకరి దగ్గర జాబ్‌లో జాయిన్ అవుతాం. సో అక్కడ మనకి సో లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంటుంది గానీ, అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది జాబ్‌లో ఉండదనమాట. మన అవసరాలు పెరుగుతున్నంతగా మన ఇన్‌కమ్ అనేది అక్కడ పెరగదు. సో ఇకపోతే బిజినెస్. బిజినెస్‌లో కాంపిటీషన్ ఉంటది. సో ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. షాపు, షట్టరు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి. సో ఆ బిజినెస్ చేస్తే లాభం రావచ్చు, నష్టం కూడా రావచ్చు. ఇంకా ప్రొఫెషనల్స్ ఉంటారు. డాక్టర్సు, లాయర్స్ ఇలాంటి వాళ్ళు. అందరికి ఒకే రకమైన ప్రాక్టీస్ ఉండదు. సో దీస్ ఇన్‌కమ్స్ ఆర్ కాల్డ్ యాక్షన్ ఇన్‌కమ్స్. అంటే మీరు జాబ్ చేసినంత సేపు మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఒక వారం రోజులు సెలవు పెడితే నో వర్క్, నో పే, లాస్ ఆఫ్ పే. అట్లాగే ఒక ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ గారు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరిగి ఒక వారం రోజులు క్లినిక్ తీయలేదు. నో ప్రాక్టీస్, నో ఇన్‌కమ్. సో అట్లాగే జాబ్ చేస్తా బిజినెస్ చేస్తున్నాడు. ఆయన కూడా ఒక వారం రోజులు షాప్ తీయలేదనుకోండి. నో బిజినెస్, నో ఇన్‌కమ్. దీస్ ఇన్‌కమ్స్ ఆర్ కాల్డ్ యాక్షన్ ఇన్‌కమ్స్. అంటే పని చేస్తున్నంత సేపే వస్తాయి డబ్బులు. కానీ ఇంకొక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఉంది. సో వన్ టైమ్ ఎఫర్ట్ ఫరెవర్ ఇన్‌కమ్. ఒకసారి చేసిన పనికి నిరంతరం ప్రవాహంలాగా వచ్చే ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో దాన్ని మనం డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. సో ఇది ఎవరికొస్తది? ఒకసారి చేసిన పనికి నిరంతరమైనటువంటి ఇన్‌కమ్. వన్ టైమ్ ఎఫర్ట్ ఫరెవర్ ఇన్‌కమ్. వన్స్ ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ కీపింగ్ కమింగ్. ఒకసారి రావడం మొదలుపెడితే అది ప్రవాహంలాగా వస్తుందన్నమాట. అది ఎవరికొస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఒక రైటర్ ఒక పుస్తకం రాశారు. నాకు తెలిసి ఒకసారి 'యండమూరి వీరేంద్రనాథ్' గారు ఐ థింక్ 2000లో అనుకుంటా 'విజయానికి 5 మెట్లు' అనే పుస్తకం రాశారు. విశాలాంధ్ర పబ్లికేషన్ వాళ్ళు 6,00,000 ప్రతులు అమ్ముడయ్యాయి. 3 నెలల్లో అమ్ముడైపోయినాయి. సో మళ్ళీ పుస్తకాలకి మంచి డిమాండ్ ఉంది. సో ఆయన మళ్ళీ వచ్చి రాయాలా? అక్కర్లా. దాన్ని రీపబ్లిష్ చేశారు. సో అలాగా 3, 4 సార్లు, 5 సార్లు కూడా రీపబ్లిష్ చేశారు. ఎన్ని సార్లు రీపబ్లిష్ చేశారో విశాలాంధ్ర పబ్లికేషన్ వాళ్ళు 'యండమూరి వీరేంద్రనాథ్' గారికి రాయల్టీ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ వన్ టైమ్ ఎఫర్ట్ ఫరెవర్ ఇన్‌కమ్. ఒకసారి రాసిన పుస్తకం అది పబ్లిష్ అవుతున్నప్పుడల్లా డబ్బొస్తా ఉంది. సపోజ్ 'ఏఆర్ రెహమాన్' గారు ఒక పాట కంపోజ్ చేశారు. అది ఎన్ని సార్లు ఆల్బము రికార్డింగ్‌గా అమ్ముడవుతుందో అన్ని సార్లు డబ్బివ్వాలి. అంటే ఇలాంటి ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి అటువంటి ఇన్‌కమ్ రాయల్టీ ఇన్‌కమ్ అనేది వస్తుంది. లేదా మన పూర్వీకులు ఎవరైనా సరే కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్లు చేసి దాని వీలునామా రాసి దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మనకు చెందాలని వీలునామా రాస్తే అక్కడ వన్ టైమ్ ఎఫర్ట్ ఫరెవర్ ఇన్‌కమ్. ఒకసారి చేసిన పనికి నిరంతరమైన ఇన్‌కమ్ వచ్చేదాన్నే రాయల్టీ ఇన్‌కమ్ అంటారు. మానిటరీ ఇన్‌కమ్ అంటారు. క్యాష్ ఫ్లో ఇన్‌కమ్ అంటారు. సో ఈ విధంగా ఇటువంటి ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్ ఒకసారి చేసిన పనికి నిరంతరం ప్రవాహంలా ఇన్‌కమ్ రావాలంటే అతను రైటర్ అయిన అయ్యుండాలి, సింగర్ అయిన అయ్యుండాలి, ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీస్ అని ఉండాలి. లేదనుకుంటే ఇండస్ట్రీస్ ఉండాలి, లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ ఉండాలి. ఇవేమీ లేకుండా బీయింగ్ ఎన్ ఆర్డినరీ పర్సన్ కెన్ ఆల్సో క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ అల్ట్రా రిచ్ ఇన్‌కమ్ త్రూ డైరెక్ట్ మార్కెటింగ్. ఒక సామాన్యమైన వ్యక్తి అటువంటి ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్ తీసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మే డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో అటువంటి డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి రమ్మని మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తుంటే మీ మిత్రులు. సో మరి ఎందుకనో మీరు దీని గురించి వినటానికి కూడా సిద్ధపడట్లేదు. ఎ బెస్ట్ లిజనర్ బికమ్స్ ఎ బెస్ట్ స్పీకర్. సో అసలు వాట్ ఈస్ వాట్ అని తెలుసుకోవడం ముందు లెర్నింగ్ ఈస్ కంటిన్యూయస్ ప్రాసెస్. నిరంతర విద్యార్థిలాగా ఉండాలి. తెలుసుకోవడం వల్ల మనకి జ్ఞానం అనేది మనకి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. విజ్డమ్ వస్తుంది. సో కాబట్టి ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ఈ డైరెక్ట్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఒక ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్, రాయల్టీ ఇన్‌కమ్, లైఫ్ టైమ్ ఇన్‌కమ్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అలాంటి ఈ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలంటే దాదాపుగా 30, 40 సంవత్సరాల క్రితం మనకి ఇండియాలోని మనకి డైరెక్ట్ మార్కెటింగ్ వ్యవస్థ అనేది లేదు. తర్వాత తర్వాత దీనికోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చారు. సో మనం
ఇందులో కూడా ఈ డైరెక్ట్ మార్కెటింగ్ ముసుగులో కొన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కూడా వస్తాయి. దాన్ని మనం అవి చట్టబద్ధత లేనివి. మన చేస్తున్నటువంటి వ్యాపారానికి లీగల్ అండ్ ఎథికల్‌గా చట్టబద్ధత ఉందా లేదా అనేది గ్రహించుకోవాలి. మనం ఇన్వాల్వ్ అయినప్పుడు. అట్లాగా ఐజింగ్ అనేది లీగల్‌గా, ఎథికల్‌గా రిజిస్టర్ కాబడినటువంటి గవర్నమెంట్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ విధి విధానాలను పాటిస్తున్నటువంటి లీగల్ అండ్ ఎథికల్ కంపెనీ ఐజింగ్ హెల్త్ కేర్ అనేది. ఇక్కడ అందరికీ ఆరోగ్యాన్నిచ్చి, ఆర్థిక స్వాతంత్రాన్నిచ్చి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్‌ని మన బిలవ్డ్ అండ్ రెస్పెక్టెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ డాక్టర్ వెంకన్న బాబు గారు దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. దీని వెనకాతల దాదాపుగా 8 సంవత్సరాలు ఎంతో పరిశోధనలున్నాయి. ఆర్&డి చేసి ఈ వ్యవస్థని తీసుకురావడానికి చాలా కష్టపడి తీసుకొచ్చారాయన. కాబట్టి ఇక్కడ మనం ఒక సామాన్య వ్యక్తి కూడా ఎక్స్ట్రార్డినరీ ఇన్‌కమ్‌ని మనం పొందటానికి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ డిజైన్ చేశారు. ఏం చేయాలి అంటే, ఐజింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్తీగా ఉండాలి. మనం హెల్తీగా ఉండాలి. ఎందుకంటే అన్ని సంపదలో కల్లా గొప్ప సంపద ఆరోగ్యం అనే సంపద. అందుకని మీకు హెల్తీగా ఉండడం కోసం, మీ ఇంటిల్లిపాది హెల్త్‌గా ఉండడం కోసం మన దగ్గర హెల్త్ సంబంధించినటువంటి మెడిసినల్ ప్రొపరైటీస్‌తో ఉన్న జనరల్ మెడిసిన్స్, కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా మీకు అందించడం జరుగుతుందనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మనం ఇక్కడ తీసుకోవడం ద్వారా మనం హెల్తీగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. యూజ్ ది ప్రొడక్ట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ది ప్రొడక్ట్ అండ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ అదర్ పీపుల్. ప్రొడక్ట్ తీసుకోండి, వాడండి, అనుభూతి చెందండి. సిస్టమ్ గురించి ప్రమోట్ చేయండి. ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేయండి. మీరు హెల్తీగా ఉండి 10 మందికి మీరు చాలా మందికి హెల్త్ గురించి అడ్వైస్ చేయండి. అదే విధంగా క్రానిక్ ప్రాబ్లమ్స్‌తో ఉన్న వాళ్ళకి సో, మన డిజిటల్ కన్సల్టేషన్ ద్వారా మనం ఇచ్చినటువంటి నాన్ సర్జికల్ ఇంటిగ్రేటెడ్ రూట్ కాజ్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చెప్పండి. తద్వారా క్రానిక్ డిసీజులతో బాధపడుతున్న వాళ్ళకి తిరిగి మంచి ఆరోగ్యాన్ని అందించగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఉంటాం. 10 మందికి ఆరోగ్యాన్ని అందిస్తాం. ఇది మెయిన్ ఏంటంటే ఒక ఎథికల్ ప్రాజెక్ట్ అన్నమాట. సర్వ్ ది పీపుల్ అండ్ మీరు సర్వ్ చేయండి. సంపదను సృష్టించండి. అలాంటి అద్భుతమైన ఈ ప్రాజెక్ట్‌లోకి రావటానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం సాదరంగా. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ఏ కస్టమర్. ఒక బీ ఏ కస్టమర్ అండ్ అడ్వైజర్. ఒక కస్టమర్ అంటే కొనుక్కున్న వాళ్ళు కస్టమర్ అంటారు కాబట్టి కస్టమర్ అంటాం. వెన్ యూ బీ ఏ కస్టమర్ యూ బికమ్ ఏ అడ్వైజర్. ఒక కస్టమర్‌గా మీరు మన దగ్గర ప్రొడక్ట్ తీసుకుంటే మీరు ఐజింగ్ డిజిటల్ అడ్వైజర్‌గా మీరు రిజిస్టర్ కాబడతారు. ఇక్కడ ఏం కొనుక్కోవాలి? మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ జనరల్ మెడిసిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. భవిష్యత్తులో మనకి ఏమీ రాకుండా జాగ్రత్తగా ఉండే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇన్ కేస్ జనరల్‌గా మన ఇంట్లో వచ్చినటువంటి జనరల్ సమస్యలు ఏవైతే ఉంటాయో, ప్రతి ఇంట్లో ఇవాళ నౌ-ఏ-డేస్ ప్రతి ఇంట్లో డయాబెటిక్ పేషెంటు, ఒక మెన్‌స్ట్రువల్ గైనకల్ డిజార్డర్ పేషెంటు, బీపీ పేషెంటు, సో అదే విధంగా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రతిదానికి మనం హాస్పిటల్ చుట్టూ తిరిగి, హాస్పిటల్‌లో టెస్టులు చేయించుకొని, చాలా డబ్బు ఖర్చు పెట్టుకునే కన్నా ప్రివెంటివ్‌గా జాగ్రత్త పడడం ఒకటి బెటరు. అండ్ అట్ ది సేమ్ టైమ్ చిన్న చిన్న సమస్యలకు కూడా మన దగ్గర అద్భుతమైనటువంటి సో, హెల్త్ కేర్ అంటే జనరల్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ ప్రొపరైటీస్‌తో ఉన్నటువంటి మెడిసిన్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ మెడికేషన్ యూ జస్ట్ గో టు డాక్టర్. వైద్యం కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. హెల్త్ కావాలంటే నేచర్ దగ్గరికి వెళ్తే సరిపోద్ది. ఎందుకంటే మనం అందరం కూడా నేచర్ నుంచే సృష్టించబడ్డాం. మన కోసం నేచర్‌ని సృష్టించిన తర్వాతే భగవంతుడు సకల చరాచర జీవరాశులను సృష్టించడం జరిగింది. నేచర్ మీద ఆధారపడినంత వరకు కూడా మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే నేచర్‌కి దూరం అయ్యాడో అప్పుడు మనకు అనారోగ్యాలు రావడం మొదలైనయి. ఇప్పటికీ నేచర్ మీద ఆధారపడిన జీవరాశులు తీసుకోండి మీరు. ఆవులు, మేకలు, గుర్రాలు ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. వాటికి డయాబెటిస్ గాని, ఆప్థాలజీ గాని, గైనకల్ ప్రాబ్లమ్స్, మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఇవేమీ రావు. కారణం అవి ఎప్పటికీ ప్రకృతి ఆహారాన్నే తింటాయి. మానవుడే పరిణామ క్రమంలో నిప్పును కనిపెట్టాడు. ఆ తర్వాత ఉప్పును కనిపెట్టాడు. ఈ ఉప్పు, నిప్పు 2 కలిసి బాడీ తుప్పట్టడం జరిగింది. అందువల్ల 100 ఏళ్ళు బతకాల్సినోళ్ళం కూడా 50, 60 ఏళ్ళకే మనకు వృద్ధాప్యం వచ్చేస్తా ఉంది. కాబట్టి అలాంటి తరుణంలో మనం ఇస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన లైఫ్ స్పాన్ పెంచుతుంది. మనల్ని ఎప్పటికీ ఎల్లవేళలా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గరున్నాయి. ఈ ప్రొడక్ట్‌ని మీరు కొనుక్కుంటే మీరు కంపెనీలో ఐజింగ్ అడ్వైజర్‌గా మీరు రిజిస్టర్ కాబడతారు. మీకు ఈ విధంగా సో, ఐజింగ్ డిజిటల్ అడ్వైజర్ అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అది ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీకు రోజు ప్రొడక్ట్స్ గురించి చెప్తా ఉన్నాం. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ ప్రొడక్టు సో, చాలా ఉన్నాయి. దేనికదే గొప్పదనమాట. ఏ ప్రొడక్ట్ తీసుకుంటే ఆ ప్రొడక్ట్ గురించి మనం చెప్పుకోవచ్చనమాట. ఇప్పుడే మీరు మన ప్రీతమ
ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక కాన్వకేషన్‌లో చెప్పిన మెసేజ్ మీకు ఇవ్వడం జరిగింది. సో, ఈ సీ బక్తార్న్ అనే ప్రొడక్ట్ అనేది హిమాచల్ ప్రదేశ్‌లోని లడఖ్ ప్రాంతాల్లోని మంచు కొండల్లో -40 డిగ్రీస్‌లో పెరుగుతుందనమాట. ఇది ఏ రైతు వ్యవసాయం చేసి వ్యవసాయ భూముల్లో పండించేది కాదు. ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ పంట ఎక్కడో -40 డిగ్రీస్ అంటే ఆక్సిజన్ లేని చోట పండే ఒక ప్రకృతి ఇచ్చినటువంటి ఒక నెక్టార్, ఒక అమృతం అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ఈ ఫ్రూట్‌లో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయన్నమాట. మనం తీసుకునే ఆహారం అంతా కూడా ఇప్పుడంతా కూడా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏసి పండించడం వల్ల మాల్ న్యూట్రిషన్ ఫుడ్ అంటే పోషక విలువలు లేని డెడ్ ఫుడ్ తింటున్నాం. అంటే కుక్డ్ ఫుడ్ తింటా ఉన్నాం. దీనివల్ల మన శరీరానికి కావాల్సినంత పోషకాలు లభించట్లేదు కాబట్టి, ఇది మన జీవితంలో ఒక భాగం అయితే, ఈ సీ బక్తారం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటాం. ఈ సీ బక్తారంలో 190 రకాల పోషకాలున్నాయి. న్యూట్రాస్యూటికల్స్ అంటారు. ఈ పోషకాలన్నీ కూడా మనకి ఏదైతే పోషకాలు లభించట్లేదో దాన్ని భర్తీ చేసే అద్భుతమైనటువంటి ఒక ఫుడ్ సప్లిమెంట్. ఇఫ్ యూ టేక్ దిస్ డైట్ ఇఫ్ యూ టేక్ దిస్ లిక్విడ్ యాస్ ఎ డైట్ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ మెడిసిన్. దాన్ని డైట్‌గా తీసుకుంటే అది మెడిసిన్‌లా వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఇందులోని న్యూట్రాస్యూటికల్స్‌తో పాటుగా ఒమేగా 3, 6, 7 అండ్ 9 అనే ఒక లిపిడ్ ప్రోటీన్స్ అంటే ఆ లిపిడ్ ప్రోటీన్ అంటే మనం ఫ్యాట్ అన్నమాట. ఈ ఫ్యాట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి శరీరానికి చాలా హెల్ప్ చేస్తాయి. బాడీలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా అంటే టోటల్‌గా బాడీ మేడ్ ఆఫ్ సెల్స్. సో, సెల్స్ అన్నీ కలిస్తే టిష్యూస్, టిష్యూస్ అన్నీ కలిస్తే ఆర్గాన్స్, ఆర్గాన్స్ అన్నీ కలిస్తే టోటల్‌గా బాడీ. ఎక్కడ సెల్ డ్యామేజ్ అవుద్దో అక్కడ మనకి సమస్య స్టార్ట్ అవుతుంది. సో, ప్రాంకియాస్‌లో సెల్ డ్యామేజ్ అయితే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. డయాబెటిక్ డిజార్డర్ వస్తుంది. అట్లాగే డైజెస్టివ్ గ్లాండ్స్‌లో సెల్ డ్యామేజ్ అయితే డైజెస్టివ్ డిజార్డర్స్ వస్తాయి. ఇట్లా ఇమ్యూన్ సెల్స్ డ్యామేజ్ అయితే ఇమ్యూన్ డిజార్డర్ వస్తుంది. ఇట్లా ఎక్కడ సెల్ డ్యామేజ్ అవుతుందో అక్కడ మనకి సమస్య స్టార్ట్ అవుతుంది. సమస్యని సర్ప్రెస్ చేస్తుంటారు జనరల్‌గా ట్రీట్‌మెంట్‌లో. కానీ సమస్యకు మూలమైనటువంటి సెల్‌ని రుజువినేట్ చేసే అద్భుతమైనటువంటి ఇంగ్రీడియెంట్స్ ఈ సీబక్తార్‌లో ఉన్నాయి. కాబట్టి ఇది ఇందులోని మనకింకా చాలా పునర్నవ అనే కాంబినేషన్‌తో ఇవ్వడం జరిగింది. పునర్నవ అంటే పునర్నిర్మాణం చేస్తుంది. ఎక్కడ కణాలు డ్యామేజ్ అవుతాయో, ఆ కణాల్ని పునర్నిర్మాణం చేస్తుంది. ఇందులో గుగ్గులు అనే కాంబినేషన్ ఉంది. మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జును డెవలప్ చేయడం ద్వారా ఏజ్ రిలేటెడ్‌గా వచ్చిన మోకాళ్ళ నొప్పిని తగ్గిస్తుంది. సో, దీని మీద చాలా లక్షల పేజీల సమాచారం ఉందండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ నెక్టార్ ఇన్ ది ప్లానెట్. ఈ సృష్టిలో మానవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అమృతం. అమృతం అంటే మృతం లేనిది. ఇది తీసుకునే వాళ్ళకి మనం పోస్ట్‌పోన్ చేయొచ్చనమాట. మన మరణాన్ని వాయిదా వేయొచ్చనమాట. చాలా మన ఏజ్‌ని లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ 90స్‌లోనే రష్యా వాళ్ళు ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్‌ని ఒక క్యాప్సూల్ రూపంలో చేసి అది తీసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒక ఒక పూట తీసుకునే సమీకృత ఆహారంతో సమానం అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్‌ని మనం లిక్విడ్ రూపంలో మనం తీసుకొచ్చాం. ఇలా మనం ఒక 12 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రొడక్ట్ మనం రోజు చెప్పుకుంటా ఉన్నాం. ఇలాంటి ప్రొడక్ట్స్ ఎన్నో ఉన్నాయి. సో, ఇలాంటి ప్రొడక్ట్స్ మనం తీసుకోవడం ద్వారా బీ ఏ కస్టమర్ అండ్ బికమ్ ఏ అడ్వైజర్. మీరు కస్టమర్‌గా ఈ ప్రొడక్ట్ కొనుక్కుంటే కంపెనీ మిమ్మల్ని ఆయిజింగ్ డిజిటల్ అడ్వైజర్ అంటుంది. అడ్వైజర్ అంటే సో, పేషెంట్‌లకి డాక్టర్‌కి అనుసంధానం చేసే ఒక కోఆర్డినేటర్‌గా ఉంటారు మీరు. మన దగ్గర ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అండ్ రివర్సల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. క్రానిక్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్న వాళ్ళందరికి కూడా మనం ఈ ట్రీట్మెంట్ ఇప్పించడానికి మీరు డాక్టర్‌కి డిజిటల్ కన్సల్టేషన్ చేయటానికి ఒక సంధానకర్తగా ఉంటారనమాట. తద్వారా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తారు. అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తారు. అలాంటి ఒక మంచి రోల్ మీరు ప్లే చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎన్నో రకాల ఫైనాన్షియల్, మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయి. అవి మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక 5, 6 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ గురించి ముందుగా మీకు చెప్తాను. సో, మీరు ఒక పేషెంట్‌ని డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పిస్తే, ఆ డాక్టర్ కన్సల్టేషన్ మీద మీకు రెవెన్యూ ఇవ్వడం జరుగుతుంది. అదే ఆ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటే, దాని మీద కూడా మీకు రెవెన్యూ ఇవ్వడం జరుగుతుంది. మీరైతే కొందరు పేషెంట్‌లు మీరు పరిచయం చేయగలుగుతారు. అందుకని ఏం చెప్తుందంటే, మీ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోండి. అంటే మీ మ్యాన్ పవర్‌ని పెంచుకోండి అని చెప్తుంది. సో, ఈ విధంగా మీరు అడ్వైజర్స్‌ని రిక్రూట్ చేసుకుంటే, అంటే మీలాగే సో, రూ. 2,700 పే చేస్తే జస్ట్ మీకొక ఐడీ క్రియేట్ అవుతుందనమాట. రిజిస్టర్ చేసి మీకు ఐడీ క్రియేట్ చేస్తారు. 2700కి మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన కంపెనీలో ఉన్న 12లో ఆ ప్రొడక్ట్స్ మీ సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకుంటే ఐజిన్ డిజిటల్ అడ్వైజర్‌గా మీరు రిజిస్టర్ కాబడతారు. సో,
మీరు ఏ విధంగా వచ్చారో అలాగే మీరు కొందరు ఎవరైతే డబ్బు సంపాదించాలనే కోరిక, తీరిక, ఓపిక ఈ 3 లక్షణాలు ఉంటే చాలు. ఎంఏ, బిఏ చదవక్కర్లా. హౌస్ వైఫ్స్, సెల్ఫ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ పర్సన్స్ ఇట్లాంటి వాళ్ళందరిని కూడా పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ అన్‌ప్రొడక్టివ్ టైమ్‌ని ప్రొడక్టివ్‌గా మార్చుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళందరిని కూడా మీరు రిక్రూట్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా 2700తో రిక్రూట్ అవుతారు. ఇలా ఎంతమందిని రిక్రూట్ చేస్తారో అంతమంది మీద ప్రతి రూ. 2700 వేసినటువంటి ఐడీ అందాం దాన్ని. అలా చేసిన దాని మీద మీకు 15% డైరెక్ట్ రిఫరల్ బోనస్. 15% డైరెక్ట్ రిఫరల్ బోనస్ వస్తుందన్నమాట. అంటే రూ. 405 వస్తుందండి. రూ. 405 ఒక ఐదుగురిని చేశారనుకోండి మీరు. సో, రూ. 2025 వస్తది. అదే 10 మందిని చేశారనుకోండి రూ. 4050 వస్తుంది. ఇట్లాగా మీరు ఎంతమందినైనా డైరెక్ట్‌గా చేయొచ్చు. ఇలా డైరెక్ట్‌గా చేసిన దాని మీద మీకు డైరెక్ట్ రిఫరల్ బోనస్ వస్తుంది. వాళ్ళతో అదే పని చేయిస్తే వాళ్ళకి అదే విధంగా 15% వస్తుంది. ఆ పైన మీకు సో, 5% ఓవర్ రైడింగ్ కమిషన్ వస్తుంది. అంటే మీరు రిఫర్ చేసినటువంటి అడ్వైజర్‌ల మీద మీ డౌన్‌లో ఉన్నటువంటి మీ ఫ్రంట్ లైన్‌లో డౌన్‌లో ఉన్నటువంటి వాళ్ళు రిఫరల్ చేసిన దాని మీద మీకు అడ్వైజర్ రిఫరల్ బోనస్సు 9 లెవెల్స్‌లో వస్తుందండి. ఫస్ట్ 5 లెవెల్స్ కంప్లీట్ చేస్తే మీరు ఆరో లెవెల్‌కి వెళ్తారు. ఆరో లెవెల్ తర్వాత 7, 8, 9కి వెళ్తారు. ఇట్లాగా ఫస్ట్ లెవెల్‌లో మీరు ఎంతమందిని చేస్తారో అంతమంది నుంచి టోటల్‌గా మీకు 9 లెవెల్స్‌లో మీకు 31% వస్తుంది. 31% టోటల్‌గా ఫస్ట్ లెవెల్‌లో 15 తర్వాత 5, 4, 3, 2 ఇట్లాగా 9 లెవెల్స్‌లో మీకు 31% అడ్వైజర్ రిఫరల్ బోనస్ వస్తుంది. మీరు చేసిన రిఫరల్స్ మీద, మీ ఫ్రంట్ లైన్‌లో ఉన్న వాళ్ళ రిఫరల్స్ మీద, మీ డౌన్ లైన్‌లో ఉన్న వాళ్ళందరి రిఫరల్స్ మీద, ఎక్కడో ఎనిమిదో లెవెల్‌లో, తొమ్మిదో లెవెల్‌లో ఉన్న వాళ్ళ మీద కూడా మీకు ఓవర్ రన్నింగ్ కమిషన్ వస్తుంది. మీరు నేరుగా చేస్తే 15%, మీరు ఫస్ట్ లెవెల్‌లో చేస్తే 5%, సెకండ్ లెవెల్‌లో చేస్తే 4%, 3%, 2%, 1% ఇట్లాగా 9 లెవెల్స్‌లో 31% అడ్వైజర్ రిఫరల్ బోనస్ వస్తుందండి. అర్థం చేసుకోండి. మీరు చేసిన దాని మీద ఇవ్వడం ఒక అయితే, మీరు చేసిన, వాళ్ళు చేసిన, వాళ్ళ డౌన్‌లో ఎక్కడ చేసినా మీకు 9 లెవెల్‌లో ఓవర్ రైడింగ్ కమిషను ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీకు ఫస్ట్ లెవెల్‌లో ఐదుగురున్నారు అనుకుందాం. 5, 6, 7 ఎంతమందైనా రావచ్చు. ఆ ఐదుగురు అదే పని చేస్తే 25 మంది సెకండ్ లెవెల్‌లో ఉంటారు. ఆ 25 మంది అదే పని చేస్తే 125 మంది థర్డ్ లెవెల్‌లో, ఫోర్త్ లెవెల్‌లో 625, ఫిఫ్త్ లెవెల్‌లో 3125 ఇలాగా మీరు తొమ్మిదో లెవెల్‌కి వెళ్తే నాట్ లెస్ థాన్ 20,00,000 20,00,000 మంది మ్యాన్ పవర్ ఉంటారు. ఇదేమి అభూత కల్పన కాదు. ఇది మీకు అక్యుములేటివ్ గ్రోత్ అన్నమాట. సో, ఇది మనం కాలిక్యులేషన్ చూసుకుంటే దీన్నెవరు కాదనేది లేదు. ఈ కాలిక్యులేషన్ చూసుకుంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఈ కాలిక్యులేషన్ చూసుకుంటే 5 + 5 10, 5 × 5 25. థిస్ ఈస్ కాల్డ్ అక్యుములేటివ్ గ్రోత్. అందువల్ల మీకు 9 లెవెల్‌లో 20,00,000 మంది వస్తారనేది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కనీసం మీరు ఒక 5 లెవెల్స్ మీద చూడండి. మీ ఫస్ట్ లెవెల్‌లో ఐదుగురు, సెకండ్ లెవెల్‌లో 5, 5లు 25, 125, 625, 3125. ఈ విధంగా మీ మ్యాన్ పవర్ మల్టిప్లై అవుతది. ఎప్పుడైతే మీరు ఐదుగురిని చేశారో మీకు ఐజింగ్ సో, ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. ఐజింగ్ డిజిటల్ అడ్వైజర్ అని. దాంతో పాటు మీ నేమ్ ప్లేట్ కూడా మీ ఇంటి దగ్గర డిస్‌ప్లే చేయొచ్చు. ఐజింగ్ డిజిటల్ కన్సల్టెంట్ అని మీరు పెట్టుకోవచ్చనమాట. ఎవరైనా వచ్చినప్పుడు డిజిటల్ కన్సల్టేషన్ అంటే ఏంటంటే మీరు మీ ఇంటి దగ్గరికే వైద్యాన్ని అందిస్తామండి. మొబైల్ ఫోన్ ద్వారా, ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా మా కంపెనీకి ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఆన్‌లైన్‌లోని పేషెంట్‌ని కన్సల్ట్ చేయొచ్చు. తద్వారా వారికి వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళ డిజార్డర్స్‌ని బట్టి మెడిసిన్ కూడా వాళ్ళ ఇంటికే పంపిస్తాము. ఈ విధంగా పేషెంట్ డోర్ స్టెప్ దగ్గరికే వైద్యాన్ని అందించే ఒక ప్రక్రియ. దాన్నే డిజిటల్ కన్సల్టేషన్ అంటారు. నేను మీకు అడ్వైజర్‌గా సపోర్ట్ చేస్తానని చెప్తామనమాట. ఆ విధంగా మీరు ఒక నేమ్ ప్లేట్ పెట్టుకోవచ్చు. మీకో సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా మీరెప్పుడైతే ఐదుగురిని కంప్లీట్ చేశారో, అంటే మీ ద్వారా మినిమమ్ ఐదుగురొస్తే మిమ్మల్ని కంపెనీ డైనమిక్ టీమ్ లీడర్ అంటుంది. ఆ డైనమిక్ టీమ్ లీడర్ అవ్వంగానే మీ కంపెనీ ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్‌ని ఇవ్వడం జరుగుతుంది. ఒక సర్టిఫికేట్ కూడా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఇవ్వడం జరుగుతుంది.
ఆ ట్రైనింగు ఒక ఎక్సాటికల్ లొకేషన్‌లో డాన్ టు డాన్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు విత్ లంచ్ ఫాలోస్‌తో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ ఐదుగురితో కాపీ క్యాటింగ్ మార్కెటింగ్ అంటారు దీన్ని. కాపీ చేస్తే పరీక్షల్లో తప్పుపడతారు. అక్కడ ఫెయిల్ అవుతారు. ఇక్కడ కాపీ కొట్టాలి. మీ అప్‌లైన్ ఏం చెప్పారో, సక్సెస్‌ఫుల్ అప్‌లైన్ ఏం చెప్తున్నాడో అదే తూచా తప్పకుండా చేయండి. 5 25 మందొస్తే మిమ్మల్ని ఎఫెక్స్ టీమ్ లీడర్ అంటారు. ఎఫెక్స్ టీమ్ లీడర్ అవ్వంగానే కంపెనీ మిమ్మల్ని ఒక ఎక్సాటికా లొకేషన్‌లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి, అక్కడ మీకు సర్టిఫికేట్ అనేది ట్రైనర్‌గా మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్‌లో ఐదుగురి మీద మీకు రూ. 2025 వచ్చింది. సెకండ్ లెవెల్‌లో ఆ 25 మంది మీద మీకు 3000 రూ. 3,375 వస్తుందన్నమాట. ఈ విధంగా సెకండ్ లెవెల్‌లో మీకు ఓవర్ రైడింగ్ కమిషన్ వచ్చింది. థర్డ్ లెవెల్‌కొచ్చేటప్పటికి మిమ్మల్ని సో, ఎక్సలెంట్ టీమ్ లీడర్ అంటారు. అప్పుడు 125 మంది ఉంటారు. 125 మంది మీద మీకు 13,000 చిల్లర మీకు అమౌంట్ వస్తుంది. తర్వాత మీకు కంపెనీ ఒక డ్రెస్ కోడ్ ఇస్తుంది. ఒక బ్లేజరు, ప్యాంటు, షర్టు, టై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఒక 150 మంది టీమ్ వస్తారు. అక్కడ ఫిజికల్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు మీ పెర్ఫార్మన్స్ బావుండాలి. కాబట్టి పెర్ఫార్మన్స్ కోసం ఎందుకంటే మార్కెటింగ్‌లో 50% ఆంగికానికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అందువల్ల మీకు డ్రెస్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు వెళ్ళేటప్పటికి నా నాలుగో లెవెల్‌కెళ్ళేటప్పటికి సిల్వర్ డైరెక్టర్ అంటారు. అంటే 625 మందుంటారు. అంటే ఫస్ట్ లెవెల్‌లో ఐదుగురు, తర్వాత 25, తర్వాత 125, తర్వాత 625 మీకు ఐదుగురి మీద మల్టిప్లై అయితే చెప్తున్నాను. 6, 7, 8, 9, 10 కూడా మల్టిప్లై అవ్వచ్చు. ఆ విధంగా ఎళ్తే మీరు యాస్ ఎ సిల్వర్ డైరెక్టర్‌గా మీరు 625 మందయితే మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. కంపెనీ మిమ్మల్ని ఫ్లైట్‌లో గోవా తీసుకువెళ్తుంది. అక్కడ ఒక క్రూయిజ్ షిప్‌లో మీకు తీసుకువెళ్ళి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము, అక్కడ మంచి అకామిడేషన్ అన్నీ ఇవ్వడం జరుగుతుందనమాట. అది ఒక మెమరబుల్ ఈవెంట్. ఫస్ట్ స్టార్టింగ్ డొమెస్టిక్ ట్రిప్ అది. ఇండియాలో మీకు ఫారిన్ ట్రిప్స్ తర్వాత వస్తాయి. ఫస్ట్ డొమెస్టిక్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్టు ఐదో లెవెల్‌కెళ్ళేటప్పుడు గోల్డ్ డైరెక్టర్. గోల్డ్ డైరెక్టర్ అయ్యేటప్పటికి మీకు 3,125 మంది మ్యాన్ పవర్ మల్టిప్లై అవుతుందనమాట. ఈ విధంగా గోల్డ్ డైరెక్టర్ అవ్వంగానే కంపెనీ మీకు ఒక రూ. 1,00,000 బ్రాస్లెట్ ఇస్తుంది. వర్త్ ఉన్నటువంటి బ్రాస్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇది ఎప్పుడు చేసినా మీరు ఇక్కడ టైమ్ బౌండ్ అనేది ఏమీ లేదు. ఎంత కాలంలో చేయాలి, చేస్తేనే మీరు ప్రమోట్ అవుతారని చెప్పట్లా కంపెనీ. మీరు ఎప్పుడు చేసినా మీరు ఆటోమేటిక్‌గా ఈ ప్రమోషన్స్ అన్నీ వస్తాయి. కంపెనీ ఏం చెప్తుందంటే కంపెనీ ఏం చెప్తుందంటే ఇక్కడ మీకు ఒక కంటెస్ట్ పెట్టింది. ఈ కంటెస్ట్ ఉద్దేశ్యం ఏంటంటే సో, ఒక 50 రోజులు టైం తీసుకోండి. ఫస్ట్ 2 ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 2 ప్రమోషన్‌ని 50 రోజుల్లో కంప్లీట్ చేయండి. ఐదుగురు ఫస్ట్ రాంగానే మీరు డైనమిక్ టీమ్ లీడర్ అవుతారు. ఆ ఐదుగురితో అదే పని చేయించండి. మీకు వారం రోజుల్లో చేస్తే వాళ్ళకి వారమే పడతది. అంటే 2 వారాలు పట్టొచ్చు. లేదా 2 బదులు 20 రోజులు పట్టొచ్చు. లేదా మాక్సిమం 30 రోజులు పట్టొచ్చు. కంపెనీ ఏం చెప్తుందంటే అట్‌లీస్ట్ ఒక 50 రోజుల్లో ఈ 2 ప్రమోషన్‌లు తీసుకుంటే మీకు ఓవరాల్‌గా 2 ప్రమోషన్‌ల మీద మీకొచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో రూ. 5,400 రెవెన్యూ వస్తుంది. ఫస్ట్ లెవెల్‌లో 2025 తర్వాత 3,375 ఓవరాల్‌గా మీకు రూ. 5,400 రెవెన్యూ వస్తుంది. ఇది 15 డేస్ ఫోర్ట్‌నైట్ పేమెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మీకు ఎఫెక్స్ టీమ్ లీడర్‌గా ట్రైనింగ్ అయితే ఉన్నప్పుడు, ఆ ట్రైనింగ్‌లో మీకు మరొక రూ. 5,000 గిఫ్ట్ చెక్ ఇవ్వడం జరుగుతుంది. మీ కమిషన్ 5,000 వస్తే మీకు గిఫ్ట్ చెక్ 5,000 వస్తుంది. దీనికోసం మీకు కంపెనీ ఏం చెప్తుందంటే ఒక 50 రోజుల్లో అట్‌లీస్ట్ మాక్సిమం 50 రోజుల్లో ఈ 2 ప్రమోషన్‌లు కంప్లీట్ చేయమని చెప్తుంది. ఇలా చేయడం వల్ల మీకు బెస్ట్ ట్రైనింగ్ దొరుకుతుంది. ఆ ట్రైనింగ్ కూడా లైఫ్‌లో మర్చిపోలేనటువంటి వ్యక్తిత్వ వికాసం గాని, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, మనీ మేనేజ్‌మెంట్, టైమ్ మేనేజ్‌మెంట్, సిస్టమైజేషన్, మెథడాలజీ వాట్ నాట్. ఎన్నో విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. అటువంటి ట్రైనింగ్ మీరు తీసుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ మీకు ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. రూ. 5,000 గిఫ్ట్ చెక్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 50 డేస్. అయితే అంత టైం కూడా అక్కర్లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఒకే రోజు ఐదుగురిని చేసిన మార్కెటింగ్ లీడర్స్ ఉన్నారు మన దగ్గర. అలాగే మీరు కూడా గట్టిగా తలుచుకుంటే ఒక వారం రోజుల్లో చేయొచ్చు ఐదుగురిని. ఐదుగురితో అదే పని చేస్తే మరో వారంలో వాళ్ళు ఐదుగురు చేస్తారు. మాక్సిమం 15, 20 రోజుల్లో అయిపోద్ది.
లేదు అనుకుంటే అట్‌లీస్ట్ కనీసం కంపెనీ ఇచ్చిన టైం 50 రోజుల్లోనే కంప్లీట్ చేస్తే, కంపెనీ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏమిచ్చిందంటే, ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ నాలుగో ప్రమోషను, సిల్వర్ డైరెక్టర్‌గా 625 అక్కడికి అవుతది మీకు టీము. అయితే మీకు టోటల్‌గా 4 లెవెల్స్ మీద వచ్చే కమిషను మీకు రూ. 70,000 సుమారుగా ఉంటుంది. 70,000, 71,000 అలా ఉంటది. సో, ఆ రూ. 70,000 అంటే ఏంటి 5, 5 మల్టిప్లై అయితే. ఎక్కువ మందైతే ఇంకెక్కువొస్తది. సో, రూ. 70,000 కమిషనొస్తే, సో, ఇది 100 రోజుల్లో కంప్లీట్ చేయండి. ఈ సిల్వర్ డైరెక్టర్ అవ్వటానికి, ఎఫెక్స్ టీమ్ లీడర్ అవ్వటానికి 50 రోజులు టైమ్ ఇచ్చింది. 100 రోజులకి మీరు సిల్వర్ డైరెక్టర్ అయితే కంపెనీ మీకొచ్చే కమిషన్ 70,000 అయితే అక్కడ రూ. 2,00,000 కార్ ఫండ్ ఇస్తుందండి కంపెనీ. చూడండి ఆలోచించండి. సో, 4 ప్రమోషన్‌లు, నాలుగో ప్రమోషను ఫస్ట్ 2 ప్రమోషన్‌లు తీసుకుంటే మీకు రూ. 5,000 గిఫ్ట్ ఇస్తుంది. సో, నాలుగో ప్రమోషన్ సిల్వర్ డైరెక్టర్‌గా తీసుకుంటే మీకు గోవా ట్రిప్ ఇస్తుంది. గోవా ట్రిప్‌తో పాటుగా రూ. 2,00,000 క్యాష్ రివార్డ్ కార్ ఫండ్ కింద ఇస్తుంది. మీకు అక్కడికొచ్చేది కమిషన్ టోటల్‌గా 4 ప్రమోషన్‌ల మీద 70,000 కమిషన్ వస్తుంది. కానీ రూ. 2,00,000 గిఫ్ట్ చెక్ వస్తుంది. రూ. 5,000 గిఫ్ట్ చెక్ వస్తుంది. సో, ఆలోచించండి. ఇదంతా ఎందుకంటే మీరు లేట్‌గా చేసినా వస్తది. సో, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తానికి ఏపీ ఎక్స్‌ప్రెస్ ఉంది. జీటీ ఎక్స్‌ప్రెస్ ఉంది. ఏపీఎక్స్ 36 గంటల్లో వెళ్తది. జీటీ ఎక్స్‌ప్రెస్ 24 గంటల్లో వెళ్తుంది. గమ్యం అదే. చేసే ప్రయాణంలో తేడా ఉంటది. అట్లాగే ఇక్కడ మీకేం చెప్తుందంటే ప్రమోషన్స్ అవే. ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఫాస్ట్‌గా చేస్తే మనకి అడిషనల్‌గా ఈ బెనిఫిట్స్ వస్తాయండి. అది మీరు అప్పుడు ఏమవుతారంటే మీరొక రోల్ మోడల్ అవుతారు. మీ నెక్స్ట్ జనరేషన్‌కి మా సీనియర్ ఇలా చేసాడు. మేము కూడా ఇలా చేస్తాం. మాకెప్పుడు ఈ కంటెస్ట్ పెడతారు అని వాళ్ళు కూడా అడగాలి. అడిగే విధంగా మీరొక రోల్ మోడల్‌గా ఉంటే, సో, వాళ్ళు కూడా నెక్స్ట్ మాకు ఇలాంటి కంటెస్ట్ పెడితే మేము కూడా పాల్గొంటాం అని చెప్పేసి మీ మిమ్మల్ని అడుగుతారు. ఆ విధంగా చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్ గోల్డ్ డైరెక్టర్ అవుతారు గ్యారంటీగా. మీ బ్రాస్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మంచి హానర్ చేసి ఇస్తారనమాట. సో, ఈ విధంగా చేస్తే మీకు తొమ్మిదో ప్రమోషను నెక్స్టు ప్లాటినం డైరెక్టరు. సో, ఈ విధంగా మీకు మొత్తం సుప్రీం డైరెక్టర్ దాకా ఎళ్తారనమాట. ఇవన్నీ సునాయాసంగా ఒస్తాయి. ఇవి అంచెలంచెలుగా వచ్చేసేవి. ఇవి ఏవైతే రీచ్ అవుతారో, ఇవి రీచ్ అయిన తర్వాత మీరనుకున్న కారు, కంపెనీ 1,70,00,000 రివార్డ్సు అవి కాకుండా ఈ మల్టిపుల్ ఓన్లీ మ్యాన్ పవర్ మీద ఈ తొమ్మిదో లెవెల్‌కెళ్తే నాట్ లెస్ థాన్ 20,00,00,000 ఎర్న్ చేయొచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన దామాషాలో 5, 25, 125, 625 ఇదే మల్టిప్లికేషన్ మీద వెళ్తే ఓన్లీ 5 మీద మల్టిపుల్ అయితే రూ. 20,00,00,000 రెవెన్యూ ఉంది. మీరు కాలిక్యులేట్ చేసుకోండి. కూర్చొని మీరు పర్సెంటేజ్ 1%కి, 5%కి ఎంతొస్తది? ఎంతమంది జనం ఉంటారు? 4%కి ఎంతమంది ఉంటారు? ఇట్లా కాలిక్యులేట్ చేసుకొనేస్తే రూ. 20,00,00,000 ఓన్లీ మ్యాన్ పవర్ మల్టిప్లికేషన్ మీద వస్తదండి. ఇవి కాకుండా మనకి అడిషనల్‌గా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? సో, మీకొచ్చిన మ్యాన్ పవర్ ఐదో లెవెల్‌లో చూద్దాం. 3,000 మందుంటారు. ఆ ఐదో లెవెల్‌లోనే 3,000 మంది టోటల్‌గా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ వచ్చి ఓవరాల్‌గా 4,000 మందుంటారు. ఈ 4,000 మంది మనకున్నటువంటి జనరల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి సిబెప్టారిన్ ఉంది. లేడీస్ గైనకల్ మినిస్ట్రల్ డిజార్డర్స్ మీద పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ మీద మెడిసిన్ ఉంది. సో, డయాబెటిస్ వాళ్ళకి టాబ్లెట్స్ ఉన్నాయి. పైల్స్ కంప్లెయింట్ మీద ఉన్నాయి. బీపీ మీద ఉంది. సో, అట్లాగే లంగ్ డిటాక్సిఫికేషన్ ఉంది. సో, అదే విధంగా నాభి తైలం ఉంది. సో, ఇంకా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ 12 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నెలకింత కొనాలని గాని, అమ్మాలని గాని మన దగ్గర కండిషన్స్ లేవండి. సో, ప్రొడక్టే కొనిపిస్తది. ఎందుకంటే సీబక్తార్న్ అనేది రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంప్లీట్ ప్లాన్ ఆఫ్ ఫుడ్. ఒక సమీకృత ఆహారం. కాబట్టి కంపల్సరీగా ప్రతి వోళ్ళు అయిపోయిన తర్వాత 15 రోజులు వస్తది 1 బాటిల్. రోజు పొద్దున 15 ఎంఎల్, సాయంత్రం 15 ఎంఎల్ తీసుకుంటే మీకు అది 15 రోజుల్లో వస్తుంది. అట్లాగా బాటిల్ అయిపోయిన తర్వాత బాటిల్ అయిన తర్వాత మీకు సెకండ్ టైమ్ కొనేటప్పుడు 10% డిస్కౌంట్ వస్తది. మీకు డైరెక్ట్‌గా కొంటారు కాబట్టి 10% రీపర్చేజ్ ఇన్‌కమ్ వస్తది. టోటల్‌గా మీ డౌన్‌లైన్‌లో ఎవరైతే కొంటారో ఈ 5 లెవెల్స్ మీద మీకు 20 టోటల్‌గా 9 లెవెల్స్‌లో 24% మీకు ఓవర్ రైడింగ్ కమిషన్, రీపర్చేజ్ కమిషన్ వస్తదండి. ఇది ఎవరైనా కొనమని మనం ఎవరిని బలవంతం చేయక్కర్లా. ఆ ప్రొడక్ట్ అలాంటిది. కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ కాబట్టి అవి మళ్ళీ మళ్ళీ కొంటారు. హెయిర్ టానిక్ వచ్చింది. హెయిర్ ఆయిల్ ఉంది మన దగ్గర. ఇంక చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్. ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా బావున్నాయి కాబట్టి మనమేం కొనమని చెప్పక్కర్లే. వాళ్ళే కొంటారు. అలా మీ దగ్గరున్న ఈ 9 లెవెల్స్‌లో ఉన్న లేదా కనీసం 5 లెవెల్స్ అట్‌లీస్ట్ వచ్చిన టోటల్‌గా 4,000 మంది రీపర్చేజ్ చేస్తే, ఆ రీపర్చేజ్ మీద మీకు సో, రెవెన్యూ అనేది 9 లెవెల్స్ మీద 24% వస్తది. సో, ఇక్కడ మీకు 20% దాకా
వస్తదనమాట. 5 లెవెల్స్ మీద రీపర్చేజ్. మరి ఈ 5 లెవెల్స్‌లో ఉన్నటువంటి 4000 మంది పేషెంట్ కన్సల్టేషన్‌ని ఒక్కొక్క పేషెంట్‌ని వారానికి ఒక్క పేషెంట్‌ని లెక్కేసుకుందాం. వారానికి ఒక పేషెంట్ అంటే నెలకి నలుగురు పేషెంట్లు. 4000 ఇంటూ 4000 నలుగురు అంటే నాలుగు 16,000 మంది పేషెంట్‌లొస్తారండి. 16,000 మంది పేషెంట్‌ల కన్సల్టేషన్ మీద ప్రతి కన్సల్టేషన్ మీద మీకు ఈ కన్సల్టేషన్ మీద రిఫరల్ బోనస్ వస్తుంది. అంటే మీరు నేరుగా చేసినటువంటి పేషెంట్ కన్సల్టేషను, మీ టీమ్‌లో వాళ్ళు రిఫర్ చేసిన పేషెంట్ కన్సల్టేషను, వాళ్ళ డౌన్‌లో వాళ్ళు చేసిన పేషెంట్ కన్సల్టేషను, టోటల్‌గా 4,000 మంది చేసినటువంటి పేషెంట్ కన్సల్టేషన్ మీద మీకు అద్భుతమైనటువంటి రెవెన్యూ అనేది కన్సల్టేషన్ మీద డాక్టర్ కన్సల్టేషన్ మీద రిఫరల్ బోనస్ వస్తుంది. వాళ్ళు ట్రీట్‌మెంటు వాళ్ళ అంటే పేషెంట్‌కి ఉన్నటువంటి రుగ్మతను బట్టి 5,000 ఉండొచ్చు, 6,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, మాక్సిమం 15,000 కూడా ఉండొచ్చు. వాళ్ళకున్న సమస్యలను బట్టి. అలాంటి ట్రీట్‌మెంట్ ఏదైతే ఉందో అది ఎంతని చెప్పలేం. యాక్యురేట్‌గా టోటల్‌గా మీకు 12% 9 లెవెల్స్ మీద వస్తుంది. 5 లెవెల్స్ మీద 10% వస్తుంది. సో, ఈ విధంగా మీకు పేషెంట్ కన్సల్టేషన్ మీద రెవెన్యూ జనరేట్ అయింది. పేషెంట్ ట్రీట్‌మెంట్ మీద రెవెన్యూ జనరేట్ అయింది. సో, మీరు అడ్వైజర్‌ని రిఫర్ చేస్తే అడ్వైజర్స్ మీద మీకు రిఫరల్ బోనస్ వచ్చింది. వాళ్ళు చేసిన అడ్వైజర్స్ మీద రిఫరల్ బోనస్ ఓవర్ రైడింగ్ కమిషన్ వచ్చింది. మీ దగ్గర ఉన్నటువంటి అడ్వైజర్స్ అందరూ రీపర్చేజ్ చేస్తే రీపర్చేజ్ బోనస్ వచ్చింది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉండటానికి కేవలం రూ. 2,700తో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారండి. వేలు సంపాదించాలంటే లక్షలు పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. లక్షలు సంపాదించాలంటే కోట్ల రూపాయలు పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏ బిజినెస్ అయినా షాప్ ఉండాలి, షట్టర్ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. జస్ట్ పెయిడ్ అప్ టు ది వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వొకసీ. నచ్చింది అనే ఒక మాట దానికి పేమెంట్ ఇస్తే ఎలా ఉంటదని ఒక ఐడియాలజీలోంచి పుట్టిందే ఈ సిస్టమ్. నాకు నచ్చింది. ప్రొడక్ట్ నచ్చింది. సిస్టమ్ నచ్చింది. ట్రీట్‌మెంట్ వల్ల ఎంతో మందికి నేను సర్విస్ చేస్తుంటే నాకు రెవెన్యూ జనరేట్ అవుతుందని. నచ్చింది, నచ్చింది, నచ్చింది అని మనం ఎన్నో ప్రమోట్ చేస్తాం. సినిమా నచ్చింది, చీరలు నచ్చినియి, క్రికెట్ నచ్చింది. సో, అని మనం నచ్చింది, నచ్చింది అని చెప్తుంటే ఆయా కంపెనీలు బిజినెస్ అయిపోతుంది. సో, 'బూస్ట్ ఇది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ' అని ఒక క్రికెట్ స్టార్ వస్తే, ఆ క్రికెట్ స్టార్‌కి కోట్ల రూపాయల రెవెన్యూ ఇస్తుంది. సో, మనం అదే బూస్ట్ తాగి రెస్టారెంట్‌లో క్యాష్ కౌంటర్ దగ్గరికెళ్ళి, 'బూస్ట్ ఇది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ' అంటే మనకిస్తారా? బిల్లు కట్టి ఎళ్ళమంటారు. బట్ ఇక్కడ నాకు 'సి బక్తార్' నచ్చింది. లేదా నాకు ఈ ప్రొడక్ట్‌లన్నీ నచ్చినియి. నాకు ఈ సిస్టమ్ నచ్చింది. నేను ఎవరికైనా ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తుంటే నాకు అమౌంట్ వస్తుంది. నేను అడ్వైజర్‌ని రిఫర్ చేస్తే నాకు రిఫరల్ బోనస్ వస్తుంది. నా గ్రూప్‌లో ఉన్న అడ్వైజర్‌లందరూ రీపర్చ్ చేస్తే నాకు రీపర్చేజ్ బోనస్ వస్తుంది. నా అడ్వైజర్‌లందరూ కూడా పేషెంట్ కన్సల్టేషన్ ఇప్పిస్తే నాకు కన్సల్టేషన్ మీద బోనస్ వస్తుంది. వాళ్ళు మెడిసిన్ వాడుకుంటే వాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకుంటే దాని మీద నాకు బోనస్ వస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ అన్నీ కేవలం రూ. 2,700 పెడితే లక్షల రూపాయల ఇన్‌కము మనం తీసుకుంటున్నాం. లక్షల కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు. సో, ఎవరికైనా సరే రాత్రి రాత్రి ఏది వచ్చేదండి. ఒక 5,00,000 పెట్టి ఒక చిన్న స్టాల్ ఒక షాప్ తీసుకుంటే సో, తెల్లారి బ్యాలన్స్ షీట్ ఎయరు. ఇవాళ పెట్టి షాప్ పెట్టేసి పొద్దున్నే లేసి బ్యాలన్స్ షీట్ ఎయరు. సంవత్సరం తర్వాత బ్యాలన్స్ షీట్ ఏస్తారు. మార్చ్ ఎండింగ్‌లో బ్యాలన్స్ షీట్ ఏస్తారు. దేనికోసం? సో, వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్. అక్కడ షాప్ ఉంది, షట్టర్ ఉంది, ఇన్వెస్ట్‌మెంట్ ఉంది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇవన్నీ పెట్టి హి ఈస్ వెయిటింగ్ ఫర్ వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనే విషయం తెలుసుకోవడానికి హి ఈస్ వెయిటింగ్ ఫర్ 1 ఇయర్. లక్షలు పెట్టి షాప్ పెట్టి బ్యాలన్స్ షీట్ ఏసి బ్రేక్ ఈవెన్ దాటామా అట్‌లీస్ట్ కనీసం లాభాల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం అని తెలుసుకోవడానికి అక్కడ సంవత్సరం వెయిట్ చేస్తారు. ఇక్కడ మొక్కేసిందా లేదా అని మొక్కేసి వేరొచ్చిందా లేదా అని వెంటనే పీకి చూస్తారు. ఆ మొక్క చచ్చి ఊరుకుంటుంది. ఇక్కడ 2,700 ఐడీ పెట్టి మనం ఏమి చేయకుండా, ఏమి ఎఫర్ట్ పెట్టం. కానీ మన ఇన్‌కమ్ రావాలని ఆలోచిస్తాం. సో, ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎఫర్ట్ పెట్టకంటే ఏది రాదండి. సో, ఆలోచించండి కేవలం రూ. 2,700 ఇన్వెస్ట్‌మెంట్‌తో చేసే బిజినెస్ ఏమైనా ఉందా? ఇక్కడ షాప్ లేదు, షట్టర్ లేదు, మ్యాన్ పవర్ లేదు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎక్స్‌పీరియన్స్ లేదు, ఏమీ లేదు. జస్ట్ పెయిడ్ అప్ టు ది వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వొకసీ. నాకు నచ్చిందనే చెప్పే మాటకి డబ్బిస్తే ఎలా ఉంటది? నీ మాటకే కాసుల మూట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్‌ని రూ. 2,700తో మనం డిజైన్ చేసాం. ఇంకా మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి? సో, ఇవి కాకుండా మీరు ఒక ఐసింగ్ డిజిటల్ అడ్వైజర్‌గా వచ్చి మీరు ఫస్ట్ ప్రమోషను డైనమిక్ టీమ్ లీడర్ అవ్వంగానే మీకు ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ ఇస్తుంది. సో, ఎఫెక్స్ టీమ్ లీడర్ అవ్వగానే మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తుంది. సో, దాంట్లో సర్టిఫికేట్ ఇస్తుంది. సో, నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ అవ్వంగానే మీకు ఐ మీన్ ఎక్సలెంట్ డైరెక్టర్ అవ్వగానే కంపెనీ ఒక డ్రెస్ కోడ్ ఇస్తుంది.
సిల్వర్ డైరెక్టర్‌గానే మీకు కంపెనీ మీకు గోవా ఫ్లైట్‌లో తీసుకువెళ్తా ఉంది. సో, నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్‌గానే ఒక బ్రాస్లెట్ ఇస్తుంది. తర్వాత కారు. సో, మనకి 1,70,00,000 ఎస్సెట్స్ రిజిస్ట్రేషన్ చేస్తది. మనం సుప్రీం డైరెక్టర్ అయిన తర్వాత. దాని మీద లైఫ్ టైమ్ రెవెన్యూ రూ. 1,50,000 మంత్లీ రెవెన్యూ వచ్చేలా డిజైన్ చేశారు. అద్భుతమైన రివార్డ్స్, ఫారిన్ ట్రిప్స్, డొమెస్టిక్ ట్రిప్స్ కేవలం రూ. 2,700తో చేసే వ్యాపారానికి ఇన్ని ఎక్కడైనా వస్తాయా చెప్పండి? ఏ వ్యాపారమైనా మీరు షాప్‌కెళ్ళాలి, షట్టర్ తీయాలి. అక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, వర్కర్స్‌ని పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తేనే వస్తది. పొద్దునుంచి సాయంత్రం దాకా షట్టర్ తెరుచుకొని కూర్చుంటేనే వస్తది బిజినెస్ అయినా. ఎక్కడ ఏది చేయకంటే ఏది రాదు. ఎఫర్ట్ పెట్టకంటే ఏది రాదు. ఇక్కడ ఎఫర్ట్ ఏంటి? ఇది స్మార్ట్ వర్క్ అండి. వెరీ సింపుల్ స్మార్ట్ వర్క్. సో, బీ ఏ కస్టమర్ అండ్ మీరు ఒక కస్టమర్‌గా వస్తే మీరు బికమ్ ఎన్ అడ్వైజర్. అయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారో అదే కొందరు చెప్పండి, చెప్పించండి. మీకు చేత కాకపోతే మీ అప్‌లైన్‌తో చెప్పించండి. అలా అందరిని ఇన్వైట్ చేయండి. రెగ్యులర్‌గా రోజు పిలవండి. పిలిచిన తర్వాత వాళ్ళు వింటారు. విన్న తర్వాత వాళ్ళతో ఫాలో అప్ చేయండి. సైన్ అప్ చేయించండి. అలా ఎడ్యుకేట్ చేస్తే సిస్టమ్‌ని అంటిపెట్టుకొని ఉంటారు. ఎవరిని బలవంతంగా ఎమోషనల్‌గా తీసుకురావాల్సిన అవసరం లేదు. సో, ఆ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అడ్వైజర్స్‌ని రిక్రూట్ చేయండి. సో, ఇదేదో మంచి ట్రీట్మెంట్ ఉంది కదని ఇప్పుడే బ్యాటరీ లైట్ ఏసుకొని పేషెంట్‌లని ఎతక్కండి. పేషెంట్‌లు వస్తే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. నో డౌట్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్. అమేజింగ్ ట్రీట్మెంట్. రివర్సల్ ప్రోగ్రామ్. సో, అన్‌క్యూరబుల్ డిసీజెస్ వితౌట్ సర్జరీ. అలాంటి వాటిని మనం చేస్తాం. అంత అద్భుతమైనటువంటి మెడిసిన్స్ అటువంటి ట్రీట్మెంట్ మన దగ్గరుంది. అలాంటిది మనం అడ్వైస్ చేస్తుంటే దానికోసం ముందు మనకు కావాల్సింది మ్యాన్ పవర్. ఆ మ్యాన్ పవర్ వస్తే మోర్ మ్యాన్ పవర్, మోర్ టర్నోవర్, లెస్ మార్జిన్, మోర్ ప్రాఫిట్. అద్భుతమైనటువంటి ఇన్‌కమ్స్ జనరేట్ అవుతాయన్నమాట. అందుకని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఇది చేయటం కోసం వెరీ సింపుల్. సో, మీరు మేక్ ఎ కాంటాక్ట్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ కాంటాక్ట్ లిస్ట్ మస్ట్. సో, రోజు మీరు గుర్తొచ్చిన వాళ్ళ పేర్లు రాస్తూ ఉండండి. సో, నా ఏజ్ అయిపోయినాయని ఊరుకోక్కర్లా. మీరు వెంటనే ఎప్పటికప్పుడు గుర్తొచ్చిన వాళ్ళ పేర్లన్నీ రాయండి. అలా రాస్తుండడం వల్ల మీ కాంటాక్ట్ లిస్ట్ పెరుగుతా ఉంటది. రోజు ఇన్వైట్ చేయండి. కొత్త వాళ్ళొస్తుంటారు. సో, ఆ విధంగా మీరు తీసుకువెళ్తా ఉంటే సో, కొత్త వాళ్ళు మరి మీరు ఇన్వాల్వ్ చేస్తుంటే మీ టీములు పెరుగుతా ఉంటాయి. మీ ఫ్రంట్ లైన్‌లో రిక్రూట్ చేసుకోండి. వాళ్ళు మళ్ళీ రిక్రూట్ చేసే విధంగా వాళ్ళకి గైడ్ చేయండి. అలా చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఇన్‌కమ్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు మీకిచ్చినటువంటి 50 రోజుల కంటెస్ట్, 100 రోజుల కంటెస్ట్ అచీవ్ అయితే ఖచ్చితంగా మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు. ఖచ్చితంగా మీరు సుప్రీం డైరెక్టర్ అవుతారండి. సో, ఇట్ ఈస్ ట్రూ. కాపోతే మీరు ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టకంట సో, ఊరికే వచ్చేసి రోజు వస్తారు. కానీ కొత్త వాళ్ళని ఒక్కళ్ళని కూడా తీసుకురారు. సో, నేనేదో ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దండి. ఎందుకు ట్రై చేయట్లేదంటే మీకు తెలియక కాదు, చేయాలనే ఇది లేక కాదు. ట్రై చేయట్లేదు ఎందుకనో. చెప్పండి 10 మందికి చెప్తే లా ఆఫ్ యావరేజ్ అండి. 10:6:3:1 ఇది లా ఆఫ్ యావరేజ్ ఏదైనా సరే. 10 మందిని పిలిస్తే ఆరుగురొస్తారు, ముగ్గురికి నచ్చితే ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. రోజు 10 మందిని పిలవండి. అందులో ఆరుగురే వస్తారు. అందులో ముగ్గురికి నచ్చుద్ది. ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వెరీ సింపుల్ లాజిక్ ఇది. సో, కాబట్టి దానికి రా మెటీరియల్. మీకింకా విషయం ఏంటో తెలుసా? ఎక్కడో ఇంజినీరింగ్‌లు చదివి అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిపోతున్నారు మన మేధావులందరూ కూడా. సో, అక్కడ మంచి ఇన్‌కమ్స్ వస్తాయని జెప్పేసి. మన ఊర్లో, మన కంట్రీలో ఉండి, మన రాష్ట్రంలో ఉండి, మన ఊళ్ళో ఉండి, సో, మన ఇంటి దగ్గరుండి చేసుకునే హోమ్ బేస్డ్ బిజినెస్ అండి ఇది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. గొప్ప విషయం ఏంటో తెలుసా? భారతదేశంలో 140,00,00,000 జనాభా ఉంటే, అందులో 90,00,00,000 జనాభా 35 ఏళ్ల వయసులో ఉన్న యూత్ ఉంది. ఇంత యూత్ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ ఉన్న కంట్రీ ఇంకోటి లేదు తెలుసా? జపాన్‌లోని మీకు అందరూ కూడా వృద్ధులే ఉన్నారు. అక్కడ యువకులు లేరు. ఇక్కడ మన దేశంలో అమెరికా లాంటి దేశాల్లో కూడా యూత్ లేరు. మన దేశంలోని 90,00,00,000 మంది 140,00,00,000లో 90,00,00,000 మంది సో, దాదాపుగా 90,95,00,00,000 మంది యూత్ 35 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యువకులందరూ ఉన్నారు. అలాంటి ఊసురోమని మనుషులుంటే ఎలా? అలాంటి యూత్‌ని ఈ పీపుల్‌కి రా మెటీరియల్ సో, ముడిసరుకు ఎవరంటే ఈ యూతే. అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. సో, కాబట్టి మీరు ఎవరిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించండి. రిటైర్ అయినోళ్ళందరూ కూడా ఏటీఎంల దగ్గర, సో షాపుల దగ్గర సెక్యూరిటీ గార్డ్‌లా పనిచేస్తున్నారండి. ఇది స్మార్ట్ వర్క్. ఫిజికల్ వర్క్ కాదు. చక్కగా మీ ఇంట్లో ఉండి మీ మొబైల్ ఉంటే చాలు. వేరెవర్ యూ ఆర్ యువర్ బిజినెస్ విల్ బి దేర్. మీరెక్కడుంటే మీ బిజినెస్ అక్కడుంది. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్‌ని మీకు అందించాను. సో, మరి రోజు చెప్పిందే చెప్తున్నాం. మరి కొత్త వాళ్ళకి అంటే నేననేదేంటంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళు వస్తున్నారు. కొత్త వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అంతా. సో, హౌ టు బికమ్ ఏ ఆహ్,
ఐజింగ్ అడ్వైజర్ అనేది మనం చెప్తున్నాం. వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఇది బాగా అర్థం అవుతుంది. సో రోజు వచ్చిన 6, 10 మందే వస్తున్నారు. సో రోజు రోజుకి చెప్పాలన్నప్పుడు ఉత్సాహం తగ్గిపోతా ఉంటది. దయచేసి అర్థం చేసుకొని ఎక్కువ మందిని పిలవటానికి ప్రయత్నించండి. సో థాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. ఓవర్ టు సీఎండి సార్. ఓకే. థాంక్ యూ ఎల్వి గారు. మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్వి సత్యనారాయణ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే ఉంటది. ఒకటే మీరు చేయాల్సింది సెట్ యువర్ గోల్. మీ గోల్ మీరు సెట్ చేసుకోండి. నెక్స్ట్ 15 డేస్ లో మనం ఏం చేయాలనేది చూడండి. ఈ అవకాశం అనేది మీకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో లేకపోతే ఒక హైయర్ అఫీషియల్ సంపాదించేంత ఇన్కమ్, అంటే ప్రతి నెల కూడా 3 నుంచి 4 లక్షల రూపాయలు ఎవరైతే ఇన్కమ్ సంపాదిస్తారో వాళ్ళని ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అంటారు. ఆ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అంటే వితౌట్ వాళ్ళకి ఆ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి వెళ్ళాలంటే వైస్ ప్రెసిడెంట్ లేకపోతే సీనియర్ మార్కెటింగ్ డైరెక్టరో లేకపోతే కంపెనీ డైరెక్టరో అలాంటి హయ్యర్ పొజిషన్ లో ఉంటే తప్ప ఆ ఇన్కమ్ అనేది సాధ్యం కాదు. లేదా ఒక టీమ్ లీడర్ అంటే ఒక మేనేజర్ క్యాడర్ లో ఉంటే సాఫ్ట్వేర్ లోనైతే వాళ్ళకి 2 to 3 lakhs వరకు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు వితౌట్ క్వాలిఫికేషన్ ఎనీ నాలెడ్జ్ లేకుండా కొంచెం కష్టపడితే మీకు కనీసం 3 నుంచి 4 లక్షల రూపాయలు ఈజీగా ఎర్న్ చేసుకునే అవకాశాన్ని మీకు ఒక ఫారిన్ లో ఉండి కష్టపడి సంపాదిస్తే ఎంత అయితే వస్తుందో మీరు ఇంట్లో కూర్చొని ఇంటి దగ్గర నుంచే ఆ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాన్ని ఇప్పుడు ఐజింగ్ కల్పించినప్పుడు మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ నేర్చుకోండి. ఎందుకంటే ఇదేమి చీటింగ్ కాదు, లేకపోతే ఒకళ్ళు మీరు ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు, ఒకళ్ళు మీరు ముంచాల్సిన పని లేదు, మీరు మునగాల్సిన పని లేదు. ఎందుకంటే వేరే అదర్ కంపెనీస్ చాలా వచ్చినాయి, అలాంటి వాటికి తొందరగా టెంప్ట్ అవుతున్నారు. టెంప్ట్ అయ్యి అటు వెళ్ళటం చూడండి. ఇప్పుడు ఇంత కష్టపడి కంపెనీ ఆన్లైన్ మీటింగ్ కూడా ఫిజికల్ ఆన్లైన్ మీటింగ్ కే మీరు ఇంతమంది వస్తున్నారంటే రేపు పొద్దున్న ఫిజికల్ మీటింగ్ పెడితే ఎంతమంది ఉంటారు మీరు? అసలు ఎక్కడ మీ మ్యాన్ పవర్ ఏది? మీ డూప్లికేషన్ ఏది? ఒక లీడర్ గా మీరు ఎదగాలంటే ఫస్ట్ మీరు సాక్రిఫైస్ కావాలి. ఒక 100 రోజులు దీనికి కేటాయించండి. ఈ 100 రోజుల తర్వాత మీకు రిజల్ట్ లేదనుకుంటారు, అప్పుడు చెప్పండి స్వచ్ఛందంగా, సార్ ఇది పనికి రాదు, ఇది చేయలేము. ఒక ఏదైనా ఇప్పుడు ఎల్వి గారు చెప్పినట్టుగా ఏదైనా ఒక వర్క్ చేయాలంటే జాబ్కి వెళ్తే ఫ్రీగా ఇంట్లో కూర్చుంటే జీతం ఇచ్చేస్తాడా నెలాఖరికి? ఆ నెల రోజులు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పొద్దున్న 9:30కి ఆఫీస్కి వెళ్ళాలంటే 8 గంటలకు మీరు ఇక్కడి నుంచి బయలుదేరలేదు, 7 గంటలకు బయలుదేరాలి. వెళ్ళి 6:30 వరకు ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 9-10 అవుతుంది. ఆ నెల మొత్తం కష్టపడితే నెలాఖరికి మీకు వచ్చేది 10,000, 20,000, 30,000, 40,000, మా అంటే 50,000 రూపాయలు జీతం వస్తుంది. దానికోసం అంత గొడ్డు చాకరీ చేసుకుని ఇది చేసుకునేది జస్ట్ మీరు ఒక వారం రోజుల్లో మీరు ఆ ఇన్కమ్ సంపాదించగలుగుతారు, జస్ట్ మీరు ఎఫర్ట్ పెట్టినట్టయితే. ఆ ఎఫర్ట్ మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? బీయింగ్ ఎ లీడర్ మీకు అసలు ఒక గోల్ అనేది ఉందా? మీరు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని కరెక్ట్ చేసుకోమంటున్నాం, ఆరోగ్యాన్ని 10 మందికి పంచమంటున్నాం, ఆరోగ్యాన్ని పంచడానికి 10 మంది మీతోని బిజినెస్ పార్ట్నర్స్ తయారు చేసుకోమని అంటున్నాం. అట్లనే ఏదైనా ఇబ్బంది వస్తే ఆరోగ్యపరంగా దానికి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే దాని మీద ఇన్కమ్ వస్తుందని అంటున్నాం. అదే విధంగా ఆ ట్రీట్మెంట్స్, ఇప్పుడు ఎల్వి గారు చెప్పినట్టుగా ట్రీట్మెంట్స్ లో ట్రిమండస్, మీరు పేషెంట్స్ వెనక పరిగెత్తాల్సిన పని లేదు, ఫస్ట్ మీరు పరిగెత్తాల్సిందే టీం వెనక. ఫస్ట్ రిక్రూట్ ద టీమ్ రిక్రూట్ అయితే ఆటోమేటిక్ గా రోజుకి 10 మంది పేషెంట్లు మీ టీం నుంచి వస్తారు. దెర్ ఇస్ నో డౌట్. మీరు ఒక్కళ్ళే పేషెంట్ కోసం వెనకెళ్తే వీళ్ళంతా వెనకబడిపోతారు. కానీ మీకు అసలు అది ఎక్కడ హోప్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది? సో మీరు అర్థం చేసుకుంటున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది. ఇంతకాలం మీరు ఒక్కొక్కరికి 30, 40, 50, 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎంత సంపాదించారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు ఎవరికైనా కానీ ఇంతవరకు మీరు ఒక మోటివేషన్ గా నేను ఇది చేశాను, నా వల్ల 10 మంది బాగుపడ్డారు, నా వల్ల 10 మంది ఉన్నారని మీరు చెప్పుకునే స్టేజ్ లో ఉన్నారా? లేదు. కానీ ఇక్కడ అవకాశం ఉంటది. జస్ట్ మీరు ఒక 3 నెలల్లో 6 నెలల్లో కష్టపడితే ఒక 10 మందికి ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారు, ఒక 10 మంది పేషెంట్లకి పునర్జన్మ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మీరు పైకి వస్తారు. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని డాట్ టైం అంటే 7:30 అంటే 7:30కి రావాలి. 7:30కి మీతో పాటు 5 గంటల నుంచే స్టార్ట్ చేయండి. ఎవరెవరైతే మీరు ఇన్వైట్ చేయదలుచుకున్నారో వాళ్ళకి 5 o'clock నుంచే స్టార్ట్ చేయండి. లింక్ షేర్ చేయండి, జాయిన్ అవ్వండి. జస్ట్ 10 నిమిషాల ముందు జాయిన్ అవ్వండి. తర్వాత నెట్వర్క్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి మీరు వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళని సిస్టమ్ లోకి తీసుకురండి. మీరు సిస్టమ్ లో ఉండండి, వాళ్ళని సిస్టమ్ లో తీసుకురండి. మీరు సిస్టమ్ లో ఉన్నారు. ఇప్పుడు దాదాపు 10 రోజుల నుంచి మనం ఈ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం, ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. మీరు బాగానే సిస్టమ్ లో ఉన్నారు, కానీ మీ పీపుల్ కూడా సిస్టమ్ లోకి తీసుకురండి. ఇది చేయకపోతే, పవర్ ఆఫ్ డూప్లికేషన్ లేకపోతే బిజినెస్ అనేది నడవదు. ఇది వెరీ వెరీ స్మార్ట్ వర్క్. ఇది స్మార్ట్ వర్క్ లో ఎక్స్ట్రాఆర్డినరీ ఇన్కమ్ వస్తుంది. ఆ ఎక్స్ట్రాఆర్డినరీ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే మీరు కూడా స్మార్ట్ గా బిహేవ్ చేయాలి. ఎంతవరకు హార్డ్ వర్క్ చేయటం, అటు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, అటు 100 కిలోమీటర్లు, ఇటు 100 కిలోమీటర్లు వెళ్ళటం, అక్కడ ఒకరికి ఏదో చెప్పడం, అది కాదు. మీరు స్మార్ట్ వర్క్ నేర్చుకోండి. స్మార్ట్ వర్క్ ద్వారా మీరు చెప్తే కనీసం ఇప్పుడు మీ ఫోన్ లో తీసి ఒక 10 మందికి 2,700 చొప్పున మీరు చెప్తే
పంపించే వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని ఎందుకు మీరు ఇట్లా తర్వాత వాళ్ళ సిస్టంలో తీసుకురండి. ముందైతే ఐడి క్రియేట్ చేయండి, ఐడి యాక్టివేట్ చేయండి, వాళ్ళకి మెడిసిన్స్ పంపించేసేయండి. వాళ్ళు వాడటం మొదలెట్టాక ఇదేంటి అని అడిగినప్పుడు ఇది ఎస్, మీరు మీ ఆరోగ్యం బాగుంటది, మీకు తర్వాత బిజినెస్ ఆపర్చునిటీ చెప్పండి. అట్లా ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక 10 మంది మీ కాంటాక్ట్ లో లేరా? రోజుకు 100 మందితో మీరు మాట్లాడుతుంటారు, పిచ్చి పాటి ఎందుకు పనికిరాని మాటలు, లేకపోతే యూట్యూబ్ చూడటం, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇది చేస్తూ ఉంటారు. ఒక 10 మందికి ఇదిగో సార్, ఇదిగో మంచి ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక హెల్త్ సర్వీస్ వచ్చింది, బీయింగ్ ఏ హెల్త్ సోషల్ వర్కర్ గా మనం చేయడానికి, ఒక ప్రొఫెషన్ గా తీసుకుంటానికి ఒక మంచిది ఉంది. ముందైతే మీ అమౌంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపించండి, తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తాను అని చెప్పి ఇంతవరకు ఒకరు కూడా 10 రోజులు చూస్తున్నాం, ఒకరు కూడా మీరు ఐడియాస్ పంపించింది లేదు. ఎందు గురించి అంటే పవర్ ఆఫ్ డూప్లికేషన్ లేకపోతే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ సిస్టమ్ అనేది అది కొలాప్స్ అయిపోతుంది. సో కాబట్టి ఆ పరిస్థితి, ఎందుకంటే కంపెనీ ఉంటది, మీరు కాదు ఇంకోళ్ళు ఏదో ఒక రూట్ నుంచి కంపెనీ వస్తుంది, కానీ మీరు సిస్టమ్ నుంచి అవుట్ అయిపోతారు. సిస్టమ్ నుంచి అవుట్ అయ్యారంటే మీరు మీ లైఫ్ అనేది మీరు ఎక్కడ తిరిగినా హెల్త్ పరంగా మళ్ళీ రావాల్సిందే, ఎక్కడో చోటకి రావాల్సిందే. అది మీ చేతుల్లోనే, మీ అరచేతిలో ఉంది. మీకు హాస్పిటల్, మీ అరచేతిలో డాక్టర్స్ ఉన్నారు, మీ అరచేతిలో ఇన్కమ్ ఉంది, మీ అరచేతిలో ప్రతిదీ ఉంది. దాన్ని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటాం. డిజిటల్ టెక్నాలజీ, ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ ఒకటే పని చేయదు, దానికి నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకానికి వారధులు ఎవరు? మీరే. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని రేపటి నుంచి అయినా డాట్ 7:30 అంటే 7:30కి మీతో పాటు కనీసం ఒక 10 మందిని మీరు జాయిన్ తీసుకొని రండి. ఐడీస్ ఎవరెవరు ఇది చేస్తున్నారో చూడండి. ఈ రోజు రికగ్నైజ్ చేద్దామని అనుకున్నాం. రికగ్నైజ్ చేయడానికి ఈ 10 మందితో ఏం రికగ్నైజ్ చేయగలుగుతాం? ఆల్రెడీ మొన్న అనంతపురం నుంచి ఒక 4 ఐడీలు వచ్చాయి, తర్వాత ఆళ్ళగడ్డ నుంచి ఒక ఐడి వచ్చింది, హైదరాబాద్ నుంచి ఈ రోజు కూడా 3-4 ఐడీలు పడింది. జస్ట్ లిటిల్ బిట్ చేస్తా ఉన్నారు కొంతమంది. ఏంటంటే 1-2 అలా వెంకటేష్ బండారు వెంకటేష్ టీం నుంచి ఈ రోజు 3 ఐడీస్ పడి, అదే విధంగా నంద్యాల సుబ్బయ్య గారి టీం నుంచి వేణుగోపాల్ రెడ్డి, అదే విధంగా ఎంఆర్ఎల్ రెడ్డి గారు, అట్లా 3 ఐడీలు పడి. నెక్స్ట్ అరవింద్ టీం నుంచి ఒక 2-3 ఐడీలు పడి. సో ఇవన్నీ కూడా వాళ్ళ టీం ఎక్స్పాన్షన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది వాళ్ళని కూడా సిస్టమ్ లోకి తీసుకొని రండి. ఇది ట్రైనింగ్ అంటే మీరు లక్షలు పెట్టినా కానీ మీకు రాని ఇన్ఫర్మేషన్ మీకు హెల్త్ కి సంబంధించి ఇస్తా ఉంటే రోజుకు ఒక డైనమిక్ మీదనే ఒక రోజు చెప్పొచ్చు, ఎపెక్స్ టీం మీద ఒక రోజు చెప్పొచ్చు, ఎక్సలెంట్ టీం మీద ఒక రోజు చెప్పొచ్చు, సిల్వర్ డైరెక్టర్ మీద ఒక రోజు చెప్పొచ్చు. ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది, మీరు ఏ టైప్ లో మీరు వెళ్ళినట్టు మీకు ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఉంటే దాదాపు ఒక 40-50 మంది అన్న ఉంటే ఆ చెప్పడానికి అనేది, ఆ హుషారు అనేది వస్తుంది ఎవరికైనా కానీ. అది మీకు అర్థమయ్యేటట్టుగా ఇది చేయడానికి, ఇంకా కష్టపడటానికి ఇది అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, రేపటి నుంచి మీరు డాట్ 7:30కి రావటం, మీతో పాటు కొంతమందిని చేయటం. రేపు ఐడీస్ ఎవరెవరు క్రియేట్ చేద్దారో చూద్దాం. ఎందుకంటే ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాం. ఐడీస్ ఫస్ట్ మీరు ఏంటంటే మీ టీం డెవలప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపు మళ్ళీ ఇదే టైంకి షార్ప్ 7:30 ఈవినింగ్ కి మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.